మా లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం. తదిలకర్రతో ఇలా చేయండి చాలు కోరికలు తీరి కోరినంత డబ్బు వచ్చి పడుతుంది. ధన సమస్యలన్నీ పోతాయి, కష్టాలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది. మనందరి ఇళ్లల్లో పోపుల పెట్టెలు తప్పనిసరిగా ఉండే ఒక అద్భుతమైన దినుసు జీలకర్ర. కేవలం వంటకు రుచిని ఇవ్వటమే కాకుండా మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని తెరిమికొట్టి అష్టైశ్వర్యాలను చేకూర్చే శక్తి ఈ జీలకర్రకు ఉంటుంది. బుధవారం రోజున రాత్రి గనుక మీరు జీలకర్రతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీ కోరికలు తీరి కోరినంత డబ్బు మీ వద్దకు వచ్చి పడుతుంది. అసలు మన శాస్త్రాలలో జీలకర్ర గురించి ఎంత గొప్పగా చెప్పారో వింటే మీరు ఆశ్చర్యపోతారు. జీలకర్ర అనేది కేవలం ఒక సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది నెగిటివ్ ఎనర్జీని ప్రారద్రోలే ఒక శక్తివంతమైన ఆయుధం. మనకు వచ్చే కష్టాలను నష్టాలను తొలగించి మన ఇంట్లోకి లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షించే అద్భుతమైన గుణం దేనికి ఉంది. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారో, ఎవరికైతే అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయో, అటువంటి వారు జీలకర్రతో బుధవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే వెంటనే ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా ధనలక్ష్మీదేవికి జీలకర్ర అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే జీలకర్ర సువాసన ఉంటుందో, ఎక్కడైతే జీలకర్ర శుద్ధిగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇంతటి శక్తి ఉన్న జీలకర్రతో రేపు బుధవారం రోజున మనం ఏం చేయాలి, ఆ పరిహారం ఏమిటి, ఎలా చేస్తే మనకు కోరినంత ధనం వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ పరిహారం గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని చూస్తున్న వారు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అని భక్తితో కామెంట్ చేయండి. ఇక మనం విషయంలోనికి వస్తే పరిహార శాస్త్రంలో జీలకర్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. తంత్రశాస్త్రంలో కూడా జీలకర్రను దిష్టి తీయడానికి, గ్రహదోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. జీలకర్ర అంటేనే జీర్ణాన్ని కలిగించేది అని అర్థం. అంటే ఇది కేవలం ఆహారాన్ని మాత్రమే కాదు, మన జీవితంలో పేరుకుపోయిన నెగిటివ్ ఆలోచనలను, అడ్డంకులను కూడా జీర్ణం చేసుకొని మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా జీలకర్ర ఒక సంజీవిని లాంటిది. ఆయుర్వేదంలో జీలకర్ర గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. ప్రతిరోజు పడగడుపున జీలకర్ర నీరు తాగితే శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు పోతాయి, రక్తం శుద్ధి అవుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఔషధం. మన పూర్వీకులు అందుకే ప్రతి వంటలోనూ జీలకర్రను వాడేవారు. వాత పిత్త కఫ్దోషాలను సమతుల్యం చేసే శక్తి దీనికి ఉంది. కడుపులో మంట, గ్యాస్ సమస్యలతో బాధపడేవారు కొంచెం జీలకర్రను నమిలితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. ఇలా ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయో, ఆర్థికపరంగా కూడా మనకు అదృష్టాన్ని తీసుకురావడంలో జీలకర్ర అంతకంటే ఎక్కువగానే పనిచేస్తుంది. పరిహార శాస్త్రం ప్రకారం బుధవారం అనేది బుధ గ్రహానికి అధిపతి. బుధుడు అంటే బుద్ధికి, వ్యాపారానికి, ధనానికి కారకుడు. అందుకే బుధవారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మనకు రెట్టింపు ఫలితం వస్తుంది. ఈ జీలకర్రలో ఉన్న శక్తి ఎంతటిది అంటే అది కేవలం శారీరక రోగాలనే కాదు, మన చుట్టూ ఉన్న ఆర్థిక దోషాలను కూడా హరిస్తుంది. ఆయుర్వేద శాస్త్రంలో జీలకర్రను జీరక అని పిలుస్తారు. అంటే ఇది శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఇది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. మీకు తెలుసా, పాతకాలంలో ఇంట్లో ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే లేదా ఎవరికైనా దిష్టి తగిలితే ఒక గుప్పెడు జీలకర్రను తీసుకొని తల చుట్టూ తిప్పి బయట పడేసేవారు. దీనివల్ల ఆ వ్యక్తిపై ఉన్న చెడు ప్రభావం పోతుందని నమ్మేవారు. నేటి ఆధునిక కాలంలో మనం వీటిని మూఢనమ్మకాలు అనుకోవచ్చు, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి చిన్న వస్తువుకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఉండే పోపుల పెట్టే ఒక చిన్న
మెడికల్ షాప్ మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక శక్తి నిలయం కూడా. అందులో ఉండే ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇలా ప్రతిదీ ఒక గ్రహానికి ప్రతిరూపంగా శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జీలకర్రను ఎక్కువగా బుధుడికి మరియు రాహువుకు సంబంధించిన దోషాలను పోగొట్టుకోవడానికి వాడుతూ ఉంటారు. అందుకే బుధవారం నాడు జీలకర్రతో ఈ పరిహారం చేస్తే వ్యాపారంలో నష్టాలు పోయి లాభాలు రావటం మొదలవుతాయి. ఎవరైనా సరే తమ జీవితంలో ఎదుగుదల లేదని భావించినప్పుడు, తాము ఎంత కష్టపడినా ఫలితం దక్కటం లేదని అనుకున్నప్పుడు జీలకర్రతో ఈ చిన్న ప్రయత్నం చేసి చూడాలి. ఆరోగ్య విషయానికి వస్తే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. మనం రోజు తినే ఆహారంలో జీలకర్రను భాగంగా చేసుకుంటే అది మన మెటబాలిజంను పెంచి క్యాలరీలను ఖర్చు చేయడంలో సహాయపడుతుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి జీలకర్ర నీరు ఒక అద్భుతమైన చిట్కా. అలాగే రాత్రిపూట నిద్ర పట్టని వారు కొంచెం జీలకర్రను వేయించి పొడి చేసి అరటి పండులో కలుపుకొని తింటే మంచి నిద్ర పడుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒక వస్తువు మన శరీరానికి అంత మేలు చేస్తున్నప్పుడు అది మన చుట్టూ ఉన్న ఎనర్జీని కూడా ప్రభావితం చేయగలదు. అందుకే దీన్ని ధనాకర్షణ కోసం కూడా వాడతాము. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలం, డబ్బు సంపాదించగలం. ఈ జీలకర్ర అటు ఆరోగ్యాన్ని, ఇటు ఐశ్వర్యాన్ని రెండిటిని మనకు అందిస్తుంది. ఆయుర్వేదంలో పాతకాలపు వైద్యులు ప్రతి జబ్బుకు జీలకర్రను ఒక అనుపానంగా వాడేవారు. రక్తం తక్కువగా ఉన్నవారు లేదా అనీమియాతో బాధపడేవారు జీలకర్రను వాడితే రక్తవృద్ధి జరుగుతుంది. చర్మ సౌందర్యానికి కూడా జీలకర్ర నీరు చాలా మంచిది. కం మీద మొటిమెలు, మచ్చలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే జీలకర్ర గురించి రోజంతా మాట్లాడుకోవచ్చు. అంతటి మహత్తు ఈ దినుసులలో ఉంది. ఇప్పుడు అసలు పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. రేపు బుధవారం కాబట్టి రాత్రి మీరు పడుకోబోయే ముందు ఈ పని చేయాలి. దీనికోసం మీకు కావలసినవి కేవలం ఒక గాజు గ్లాసు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మరియు అత్తరు లేదా పర్ఫ్యూమ్. ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో శుభ్రమైన నీటిని నింపండి. గాజు గ్లాసును ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే అది పారదర్శకంగా ఉంటుంది మరియు పంచభూతాల శక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఆ నీటిలో ఒక స్పూన్ జీలకర్రను వేయండి. వేస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను బలంగా తలుచుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపును కూడా ఆ నీటిలో కలపండి. పసుపు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. ఇది శుభసూచికం మాత్రమే కాదు, నెగిటివిటీని ప్రారద్రోలి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. పసుపు మరియు జీలకర్ర కలియక ఒక శక్తివంతమైన రక్షణ కవచంలో పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను తీసుకొని దానిని పొడి చేసి ఆ నీటిలో వేయాలి. దాల్చిన చెక్క అనేది డబ్బును ఆకర్షించేది అని పిలుస్తారు. వ్యాపార సంస్థల్లో కూడా దీనిని ధనాకర్షణ కోసం వాడుతూ ఉంటారు. ఈ 3 వస్తువులు కలిపిన తర్వాత మీ దగ్గర గనుక అత్తరు లేదా ఏదైనా మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ ఉంటే అందులో 1 లేదా 2 చుక్కలు వేయండి. మహాలక్ష్మీదేవికి సుగంధ పరిమళాలు అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుందని చెప్తూ ఉంటారు. ఈ విధంగా తయారు చేసుకున్న నీటి గ్లాసును తీసుకొని వెళ్ళి మీ పూజగదిలో పెట్టండి. దేవుడి పటాల ముందు దీపం వెలిగించి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కాని ఆ గ్లాసును అక్కడ పెట్టి భక్తితో నమస్కారం చేసుకోండి. మీ కష్టాలను, అప్పుల బాధలను ఆ దేవుడికి విన్నవించుకోండి. తండ్రి, నాకున్న ఈ సమస్యలు తొలగిపోవాలి, నా ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉండాలి అని కోరుకోండి. అలా కోరుకున్న తర్వాత ఆ గ్లాసును అక్కడే వదిలేసి వెళ్ళి పడుకోండి. రాత్రంతా ఆ నీరు పూజగదిలో ఉండటం వల్ల అది దైవశక్తిని మరియు ఆ మూలికల శక్తులను తనలో నింపుకుంటుంది. మరుసటి రోజు అంటే గురువారం ఉదయం మీరు నిద్ర లేచిన తర్వాత కాల కృత్యాలు తీర్చుకొని లేదా స్నానం చేసిన తర్వాత ఆ గ్లాసులోని నీటిని తీసుకొని వచ్చి మీ షింకులో పోసేయండి. ఆ నీటిని బయట ఎక్కడైనా తొక్కే చోట లేదా చెట్ల మొదట్లో పోయకూడదు.
సింకులో పోయటం అంటే మన ఇంట్లో ఉన్న దారిద్రం పీడ అంతా నీటితో పాటు వెళ్ళిపోవాలని అర్థం. ఈ పరిహారాన్ని మీరు వరుసగా 3 బుధవారాలు చేయాలి. ఒక్కసారి చేయగానే మీ మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది. పనులు సాఫీగా సాగటం మొదలవుతూ ఉంటాయి. 3 వారాలు పూర్తయ్యేసరికి మీ కోరిక నెరవేరడానికి కావలసిన మార్గాలు సుగమం అవుతాయి. చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, కేవలం ఈ నేళ్లతో ఇంత పెద్ద మార్పు సాధ్యమా అని. నమ్మకం ఉన్నచోటే ఫలితం ఉంటుంది. మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ఈ జీలకర్ర, పసుపు, దాల్చిన చెక్క అనేవి కేవలం పదార్థాలు మాత్రమే కాదు, అవి ప్రకృతి నుండి వచ్చిన శక్తులు. వాటిని మనం ఒక పద్ధతిలో ఉపయోగించినప్పుడు అవి మనకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఎంతో మంది తమ జీవితంలో అప్పుల బాధల నుండి బయటపడడానికి, వ్యాపారంలో అభివృద్ధి కోసం ఇటువంటి పరిహారాలు చేసి ఫలితం పొందారు. బుధవారం అనేది జ్ఞానానికి, బుద్ధికి కారకుడు. కాబట్టి ఈరోజు చేసే ఏ పరిహారమైనా మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు బుధవారం ఈ పని చేయటం మర్చిపోకండి. డబ్బు అనేది కేవలం కష్టపడితేనే రాదు, దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. ఆ అదృష్టాన్ని ఇచ్చే శక్తి ఇటువంటి ఆధ్యాత్మిక పరిహారాలకు ఉంటుంది. ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా తెలియజేయండి. ఎందుకంటే మంచి విషయాన్ని నలుగురితో పంచుకోవడం వల్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి మీ ఐశ్వర్యం వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ చిన్న పనిని శ్రద్ధతో చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. రేపు బుధవారం గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టండి, చాలు అద్భుతం జరుగుతుంది. వద్దన్నా డబ్బు వస్తుంది. మీకు పట్టిన పీడలు, దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. తరతరాలకు తరగని అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయి. కాబట్టి బుధవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి. ఎవరైతే అప్పుల బాధలు ఉన్నాయి, అప్పులు తీరటం లేదు అని బాధపడుతూ ఉంటారో వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. మానవ జీవితంలో వచ్చే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అన్ని రకాల కష్టాలు పోతాయి. మరి ఇంతకీ బుధవారం రోజు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఒక ఊరిలో రంగయ్య, శివమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు ఒక ఆవు ఉండేది. దాని పేరు లక్ష్మి. లక్ష్మిని వాళ్లు చాలా ప్రేమగా చూసుకునేవాళ్లు. ఒకరోజు శివమ్మ చాలా రుచిగా ఉండే కూర చేసింది. అది తిని రంగయ్య చాలా బాగుంది, ఇది రేపటికి కూడా దాచిపెట్టు కొంచెం అన్నాడు. సరే అంది శివమ్మ. అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది. రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక్కతే ఆవు దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి, నేను ఏదో అంటే నువ్వు అంతలా నవ్వావు అని అడిగింది. రంగయ్యకు రేపు అనేది ఉండదు, ఈరోజు రాత్రి అతడు మరణిస్తున్నాడు అని చెప్పింది. ఆవు అది విని శివమ్మ బాధపడుతూ, ఏదైనా ఉపాయం చెప్పమ్మ, పుణ్యం కట్టుకో అంది. సరే, ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా, వాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టు. నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు, అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు. సరే అంది శివమ్మ. ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది. ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటు వేయబోయింది. మెలకువగా ఉన్న శివమ్మ చటాలున ఒక బుట్టను పాము మీద పడేటట్లు విసిరింది. అంతలోనే వాళ్ల ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది. ఆమె గబిక్కిన అతన్ని పక్కకు లాగి కాపాడింది. చూస్తూ ఉండగానే వాళ్ల ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఆ వేడికి నిద్రలేచిన రంగయ్యను పట్టుకొని రంగమ్మ బయటకు పరుగు పెట్టింది. అప్పటికి ఊళ్ళలో వాళ్లందరూ అక్కడికు చేరుకున్నారు. అందరూ కలిసి నిప్పు ఆర్పారు. ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న యమభట్టులు కనపడ్డారు శివమ్మకు. ఆమె వాళ్ల దగ్గరకు వెళ్లగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు, మేము వచ్చిన పని అయ్యేంతవరకు మేము వెనక్కి వెళ్లేది లేదు అన్నారు. ఆమె వాళ్లతో మర్యాదగా మాట్లాడి, ఎట్లాగో వచ్చారు, ఆయన్ని తీసుకుపోతాను అంటున్నారు. అయినా దానికోసం నేను ఉండే ఇల్లు
తగలబెట్టడం మీకు తగిన పనేనా ఇంక నేను ఎలా బ్రతకను అని అడిగింది. సరే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేస్తాం అని యమభట్టులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేశారు. బాగుంది ఇంటికి వచ్చిన అతిథులు, మీరు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక నాకు ఎట్లా జరుగుతుంది? ఒక 10 నిమిషాలు ఆగండి, వేడివేడిగా అలచంద వడలు వేసిస్తాను, తినిపోదురు అన్నది శివమ్మ. అంతవరకు ఊరికే నక్కి కూర్చుని కష్టపడుతున్న యమభటులకు అలచంద వడలు అనగానే నోరూరింది. శివమ్మ ఇక వాళ్ల అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ల ముందు. అసలే యమబులాయే చాలా సేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో. ఒక్కొక్కరు 25 వడలు లాగించేశారు. అందరూ కడుపారా తిని తృప్తిగా త్రేయించాక తినేందుకు ఆకు వక్క కూడా తెచ్చింది శివమ్మ. అవి కూడా పుచ్చుకొని వాళ్లు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకొని వెళ్ళొస్తాం అని బయలుదేరారు. శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు లక్ష్మి, అయ్యో, మీరు వచ్చింది పల్లెకేగా, పట్నానికా పల్లెకి వచ్చి కడుపునిండ కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కాను అన్నది శివమ్మకు మాటను అందిస్తూ. అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి, అవునవును, ఇంకో 10 నిమిషాల్లో పాలు పితికేస్తాను, చల్లగా కాసిన్ని పాలు త్రాగి బయలుదేరుదురు అన్నది. యమబులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాని బాగా తిని ఉన్నారేమో, వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది. మొలక మంచాలు వాళ్లను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా. చివరికి బద్ధకం గెలిచింది. వాళ్లు విశ్రాంతిగా కూర్చున్నారు మంచాల మీద. ఇంకో 2 నిమిషాలలో వాళ్లు గురుకలు పెట్టి నిద్రపోతున్నారు. శివమ్మ, లక్ష్మి పాలు పితుకుతూ, మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి? వీళ్లు నిద్రలేచారంటే రంగయ్యను ఎత్తుకుపోతామని మళ్లీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా. లక్ష్మి చిక్కని పాలు ధారగా వదులుతూ, ఏం కాదులే శివమ్మ, ఇంకేదైనా అడ్డం వేద్దాంలే అన్నది. పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో 2 గంటలు అయింది. అంతలో యమభటులు గుండెల మీద చెయ్యి వేసుకొని, అయ్యా వచ్చేస్తున్నాం, అయ్యా ఇంకేమి ఆలస్యం చేయం దొర అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు. శివమ్మ చెటుక్కున వేడివేడి పాలు తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టింది. అయ్యో, పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి, అటు చూస్తే దొర పిలుస్తున్నాడు, మా కష్టం కూడా చూడు, అన్నపూర్ణమ్మ తల్లివి, మీ రంగయ్యను తీసుకు వెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది. కాని ఏం చేయగలం, మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా, వేరే రంగయ్య ఎవ్వరూ లేరు కదా, మేమేం చేయాలి చెప్పు అన్నాడొక యమబుడు వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ. అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని, వేరే రంగయ్య లేకేమి, ఇదిగో నా చెవి మీద కూర్చుని నా రక్తం తాగి బలులుస్తున్న పిడుదువాడు రంగయ్య కాదు అన్నది. ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ, అవునా, నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యేనా అన్నాడు యమబుడు. అయ్యో, ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో, మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు, మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్లాల్సి వస్తే మొదట వీడినే తీసుకొని వెళ్ళాలి. అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది, సరిగ్గా కనుక్కోండి, తప్పు ప్రాణాన్ని తీసుకు వెళ్తారేమో, మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా. యమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వాళ్లల్లో ఒకడు శివయ్యకేసి కృతజ్ఞతతో చూసి, అలచంద వడల్ని వేడివేడి పాలను గుర్తు చేసుకుంటూ, అవునురా, మనం తీసుకువెళ్లాల్సింది ఈ పిడుదుగాడినే, పదండి వాడిని తీసుకొని పోదాం, దొర ఏమి అనడు గాని అన్నాడు. తీసుకు వెళ్ళండి, పాపం తప్పుడు ప్రాణాలు తీసుకు వెళ్తే మీకు కష్టం అంది శివమ్మ. మీ దొర కాదంటే మళ్ళీ వద్దురులేండి అని జోడిస్తూ. మళ్ళీ రాములేమ్మ, ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు, మా దొర ఏమీ అనడుగాని చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేతబట్టుకొని మాయమైపోయారు. అప్పుడు ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ. ఇక వీడియోలోకి వస్తే, మన సంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతదేశంలో ఏ ఇంటికి వెళ్ళిన గుమ్మం ఉంటుంది. గుమ్మం లేకుండా ఇల్లు కట్టరు. అయితే ఈ గుమ్మం పక్కన బుధవారం రోజు ఒక ఆకును పెడితే చాలు, వద్దన్న ధనం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటి అంటే మందార ఆకు. అవును, బుధవారం రోజు చక్కగా ఒక పెద్ద సైజు మందార ఆకు తెచ్చుకుని దాని మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. తర్వాత ఈ మందార
ఆకును మీ మెయిన్ డోర్ గుమ్మానికి కుడి వైపున పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద పట్టినంత గల్లులుప్పు వేయండి. అలా గల్లులుప్పు వేయటం వలన మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి. ఉప్పుకు చాలా శక్తులు ఉన్నాయి. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి ఉప్పుకు ఉంది గనుక మందార ఆకును తెచ్చుకొని దాని మీద స్వస్తిక్ గుర్తుని వేసి ఆ ఆకు మీద పట్టినంత గల్లులుపును వేసి గుమ్మం పక్కన పెట్టండి. బుధవారం రోజు ఇలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. గణపతి అనుగ్రహంతో మీకు ఉండే కష్టాలు సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా పోతాయి. ఇలా పెట్టిన మందార ఆకును ఉప్పును 24 గంటల తర్వాత తీసేసి మురికి కాలువలలో పడవేయాలి. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన లాభం కలుగుతుంది. వద్దన్నా ధనం వస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజున గుమ్మం పక్కన మందార ఆకును పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి.